హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితేనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ టాపిక్లో వెళ్ళేటప్పుడు ఒక దాని గురించి చెప్పాలి, అదే ఫోన్ గురించి. సో ఫోన్ అంటే మీ అందరికీ ఎంత ఇష్టము ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫోన్ అంటే అందరికీ ఇష్టంతో పక్కన పెట్టేస్తే అందరికీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన నిత్య జీవితాల్లో. తిండి, బట్ట, నీరు, గాలి ఎంత ఇంపార్టెంట్, ఫోన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఫోన్ ద్వారానే చేస్తున్నాము, చేతుల ద్వారా ఏమీ చేయట్లేదు. మనకి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ సెర్చ్ చేయాలన్నా, ఎవరికైనా మనీ పే చేయాలన్నా ఏదైనా కూడా ఫోన్లలోనే జరుగుతుందన్న కాబట్టి ఫోన్ అనేది ఒక హార్ట్గా మారిపోయింది మనిషి నిత్య జీవితంలో. అదేవిధంగా ఒక బిచ్చగాడికి యాపిల్ ఫోన్ కొనాలి అనేసి ఉండేదన్నమాట కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి అతడు జోధ్పూర్లో ఉన్నటువంటి ఒక యాపిల్ స్టోర్కి వెళ్ళి తన దగ్గరున్నటువంటి చిల్లర మొత్తాన్ని యాజమాన్యానికి ఇచ్చి, ఆ యాజమాన్యం ఆ చిల్లరని లెక్క పెట్టి యాపిల్ ఫోన్ని కొనడానికి సరిపోయిందని తెలిసిన తర్వాత అతనికి యాపిల్ ఫోన్ని ఇచ్చారనమాట. యాపిల్ ఫోన్ ఇవ్వడంతో పాటు వాళ్ళందరూ కూడా సంతోషంగా అతనితో ఫోటో దిగారు. ఇంతకీ అతడు బిచ్చగాడా కాదా అన్నది పక్కన పెట్టేస్తే అందరికీ కూడా ఫోన్లు ఇంపార్టెంట్ కాబట్టి సో తను కూడా తన కోరికని నెరవేర్చుకున్నాడు. మీ అందరికీ కూడా యాపిల్ బ్రాండ్ అంటే ఎంత ఇష్టం అండ్ యాపిల్ బ్రాండ్లలో ఫోన్ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Subscribe to my channel. My channel name is at present updates. Thank you.